రాష్ట్ర అభివృద్ధి మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనులను మధ్యలో నిలిపివేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ప్రభుత్వాలు మారినా ప్రజల కోసం చేసిన చట్టాలు మారవని ఎంపీ లావు చురకలంటించారు. పల్నాడు ప్రజలకు వైద్య విద్య అందుబాటులోకి రావడం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే ఎరపతినేని అన్నారు. అంతేకాక ఎన్ఎంసీ ఆమోదంతో 100 ఎంబీబీఎస్ సీట్లు రావడం పల్నాడు ప్రజలకు గొప్ప విజయమని పేర్కొన్నారు. పిడుగురాళ్లలోని ప్రభుత్వ వైద్య కళాశాల సందర్శన సందర్భంగా ఎంపీ లావు ఎమ్మెల్యే ఎరపతినేని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మెడికల్ కాలేజు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి దీన్ని ఆమోదించడం, దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిపైన బిల్డింగ్స్, హాస్పిటల్ కాదు కాలేజ్ కూడా నడవాలంటే దీనికి సంబంధించి కొద్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ ప్రభుత్వం 102 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేయడం జరిగింది. మొత్తం దీనికి పెట్టిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం వైపు ఆమోదించింది 500 కోట్లు. 500 కోట్లకు గాను 2024 దాకా ఖర్చు పెట్టింది 174 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 30% కంటే తక్కువ. కేవలం డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, అక్కడతో ఆగటం కాదు. దాంతో పాటుగా ముఖ్యమైనది ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే డాక్టర్లు ఉండటం అనేది కావాలి, నర్సులు ఉండటం అనేది కావాలి, ట్రైనింగ్ స్టాఫ్ ఉండటం అనేది కావాలి. మిగతా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, అభివృద్ధికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులు తొలగించాలనేది ముఖ్యమంత్రి గారు పల్నాడులో, రాయలసీమలో చేసి పెట్టారు. ఆయన ఒకటి చెప్తారు, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎడ్యుకేషన్, టూరిజం, హెల్త్ ఈ రంగాలు పూర్తిగా అభివృద్ధి చెంది ప్రజలు దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అయితేనే మన సమాజం బాగుంటుంది. మనం పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలోనే ఈ కాలేజీ రావడం, దాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో త్వరితగతిన పనులు పూర్తి చేయించడం, మరి 100 ఎంబీబీఎస్ సీట్స్ కూడా మనకి శాంక్షన్ కావడం, ఇవన్నీ కూడా మన పల్నాడు ప్రాంతమైన